నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే వర్షాకాలం అయితే మొదలైంది. ఆల్రెడీ మొదలై కూడా 1 మంత్ అవుతుంది. సో మన వీడియో అయితే లేట్ అయింది. వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వ్యాక్సిన్స్ వేయాలి, ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, ఈ 3 విషయాల గురించి అయితే క్లియర్గా చెప్తాను. చాలా చిన్న వీడియో, ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది. ఫస్ట్ కోళ్ళు పెంచుకునే వాళ్ళు, అది ఏ కోళ్ళు అయినా సరే, జాతి కోళ్ళు అయినా నాటుకోళ్ళు అయినా ఏ కోళ్ళు అయినా సరే పర్లేదు, ఫస్ట్ వర్షంలో కోళ్ళని తడవకుండా చూడండి. ఫస్ట్ పాయింట్ ఇదే. వర్షంలో చాలా కోళ్ళు తడుస్తూ ఉంటాయి. సో వర్షంలో తడిస్తే ఏమవుతుందంటే కోళ్ళ పేన్లు పడతాయి. కోళ్ళ పేన్లు పడిందంటే ఇంకా కోళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి. అది ఎప్పుడు ఇంకా గీక్కోవడం ఇలాంటి సమస్యలు అయితే, ప్లస్ అలాగే ఇంకా తుమ్ములు వస్తాయి, జలుబు, జ్వరము, దగ్గు ఇలాంటివన్నీ వస్తాయి. సో అలా ఏమైతే అంటే వీక్ అయి మోర్టాలిటీ అవుతాయి. కాబట్టి ఏంటంటే వర్షంలో ఫస్ట్ తడవకుండా చూసుకోవాలి. నెక్స్ట్ మకం కూడా ఉంటుంది కదా, మకంలో ఎరువు ఉంటుంది కదా, ఆ ఎరువును ఎప్పటికప్పుడు వర్షాకాలం అయిపోయిన వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వర్షానికి దర్శననుకో స్మెల్ వస్తుంది. సో కాబట్టి ఏం చేయాలంటే మకాన్ని మాత్రం రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. ఏ రోజు ఆ రోజు మకాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇదైతే మర్చిపోకండి. సో ఇంకోటి ఏంటి అంటే వర్షానికి నీళ్ళు మకంలోకి వస్తాయి కదా, వచ్చినప్పుడు ఆ గుంతలలో నీళ్లు నిలుస్తూ ఉంటాయి కదా, ఆ నీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోళ్ళు తాగకుండా చూసుకోండి. ఇది మెయిన్. ఎందుకంటే వర్షాకాలంలో వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాబట్టి ఆ కోళ్ళు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగుతూ ఉంటాయి. సో ఎందుకంటే ఈ ఎరువు నీళ్ళు అవి ఇవి డస్ట్ నీళ్ళు అన్నీ అక్కడికి వస్తాయి కదా, ఆ నీళ్ళు ఆడడం వల్ల ఏంటంటే కోళ్ళు అనారోగ్యాల పాలవుతాయి. సో మీరు ఏదైతే వాటర్ ఇస్తున్నారో ఆ వాటర్ మాత్రమే పెట్టండి. మళ్ళీ వాటర్ శానిటైజర్ ఉంటుంది. వాటర్ శానిటైజర్స్ చాలా ఉంటాయి మెడికల్ షాప్లో, వెటనరీ షాప్లో కంపల్సరీ. ఎందుకంటే వాతావరణం వర్షం వస్తుంది కదా, నీళ్ళన్నీ కల్తీ అయిపోతాయి. సో అలాంటప్పుడు ఆ నీళ్ళు ఇవ్వడం వల్ల ఏంటంటే కోళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాటర్ శానిటైజర్స్ చాలా ఉంటాయి. కంపల్సరీ కోళ్ళకి వాటర్లో శానిటైజర్ వేసిన తర్వాతనే వాటర్ పెట్టండి. ఏ శానిటైజర్ వేయాలి ఏంటి అనేది అయితే చాలా ఉంటాయి. ఏదైనా ఒక వాటర్ శానిటైజర్ తెచ్చుకొని వాటర్లో వేసిన తర్వాతనే కోళ్ళకి ఆ వాటర్ పెట్టండి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసిందే మందులు. ఏ మందులు వాడాలంటే కోళ్ళకి జలుబులు, గురికలు, తుమ్ములు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కంపల్సరీ ఒక యాంటీబయాటిక్ అయితే వాడాలి. చాలా యాంటీబయాటిక్స్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ దగ్గులు, గురికలు, జలుబులు వచ్చినాయి అనుకోండి, లీవోఫ్లాక్సిన్ ఉంటుంది. లీవోఫ్లాక్సిన్ 1 లీటర్ నీళ్ళలో 1 ml పెట్టి ఒక 4 days పెట్టండి. సో అలాగే మల్టీవిటమిన్స్, బలం మందులు ఉంటాయి కదా, కంపల్సరీ యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒక బలం మందు యాంటీబయాటిక్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వండి. ఇవి వేస్తే ఏంటంటే కోళ్ళు వీక్ కాకుండా యాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడు దగ్గులు, జలుబులు వచ్చినా కూడా ఏదన్నా ఒక యాంటీబయాటిక్ ఏది ఉంటే అది తీసుకొచ్చి అయితే కంపల్సరీ ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే వ్యాక్సిన్స్, డివార్మింగ్ కూడా చేయాలి. ఎవ్రీ 2 or 3 months 2 monthsకి ఒకసారి డివార్మింగ్ చేసుకోండి కోడిపిల్లలకి. ఎందుకంటే చాలామంది కోడిపిల్లలు బోరలు పోయి చనిపోతున్నాయి. చాలామంది ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు, వాటన్నిటి కూడా బోరలు చనిపోతున్నాయి. సో అలా ఎందుకు చనిపోతున్నాయి అంటే వామ్స్ ఎక్కువైపోయి, పురుగులు ఎక్కువైపోయి చనిపోతున్నాయి. కాబట్టి ఎవ్రీ 2 monthsకి ఒకసారి అయితే డివార్మింగ్ చేసుకోండి. డివార్మింగ్ చేసుకుంటే మీకు మంచిది. పురుగులు కింద పడితే మాత్రం కంపల్సరీ చేయండి, ఇది మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్యాక్సిన్స్. కోళ్ళకి వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఎన్డీ వ్యాక్సిన్ అయితే వేయండి. ఎన్డీ వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఐబీడీ వ్యాక్సిన్ కూడా ఉంటుంది. ఎన్డీ, ఇంకోటి ఐబీడీ, ఇంకోటి F1 వ్యాక్సిన్ కూడా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి కోల్ఫాక్స్ వ్యాక్సిన్. ఇవన్నీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ మీకు క్లియర్గా తెలియాలి అంటే మన డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను. ఆ లింకుని మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టోటల్గా వ్యాక్సిన్ ఎప్పుడు చేయాలి, కోడి పిల్లలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ వ్యాక్సిన్ చేయాలి, ఎలా చేయాలి, ఎంత ml చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి అని అయితే క్లియర్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. అక్కడికి వెళ్ళి అయితే మీరు తీసుకోండి, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే ఆ పాయింట్స్ మీరు కింద కామెంట్లో పెట్టండి, అవి కూడా చాలామంది చూసుకుంటారు. థ్యాంక్ యూ.